హలో గైస్, అందరికి నమస్తే. టుడే స్పెషల్ కాకరకాయ కూర అండి. కాకరకాయ కూరను చాలా ఇష్టంగా ఎవరు తినరు. నేను చేసినట్టు చేసుకొని తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కాకరకాయలని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకోండి. ఈ విధంగా వాటర్ అనేవి వచ్చేస్తాయి. కాకరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అన్ని పిండేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి, తప్పకుండా వీడియోని మొత్తం చూసి చేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మెంతులు వేగాక ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోండి. ఈ విధంగా నువ్వులు చిటపటలాడగా వాటిని పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్, 2 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్ సన్నగా తురిమి యాడ్ చేసుకోండి. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బను తీసుకోండి, అందులో జీలకర్ర వేసి దంచి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కాకరకాయల ముక్కల్ని పిండి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ డైరెక్ట్గా యాడ్ చేసుకోదండి. మరొకసారి పిండి యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి అన్నీ పిండేసుకుంటూ కొద్దిగా తీసుకుంటూ యాడ్ చేసుకునే వీడియోలో చూపించే విధంగా డైరెక్ట్గా వేసుకుంటే త్వరగా వేగవు. చూడండి, వీడియోలో చూపించే విధంగా అన్నిటినీ పిండి యాడ్ చేసుకోండి. ఇదే టైంలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కర్రీ అనేది అస్సలు చేదుగా ఉండదండి, టేస్టీగా ఉంటుంది. ఇది కాకరకాయ కూరైనా అంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ కర్రీ. కొద్దిగా కూడా చేదు ఉండదు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అందులో ఏమైనా వాటర్ ఉంటే మొత్తం ఎగిరిపోతాయండి. వాటర్ అన్నీ పోయేంత వరకు ఒక 15 to 20 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, నువ్వులను అయితే మనం మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసి పక్కకు పెట్టేసుకొని ఇవి వేగాయా లేదా చూసేసుకుందాం. వీటిని అయితే మూత పెడుతూ తీస్తూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే వేగిపోయాయండి కాకరకాయ. ఇప్పుడైతే కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాం. కాకరకాయ కూరలో కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకున్న నువ్వుల పొడి, మెంతి పొడి అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గినాక నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతరసాన్ని పిండి పక్కకైతే పెట్టేసుకున్నాను, ఎంత క్వాంటిటీ కావాలో. ఇప్పుడైతే లైట్గా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక చింతరసాన్ని యాడ్ చేసుకుందాం. మీరు పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే అండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కాకరకాయ కూరలోని లాభాలు ఏంటో తెలుసుకుందామండి. కూరగాయలలో ఒకటైన కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అయినా దీనిని చాలామంది తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉంటుంది, వికారంగా ముఖం పెట్టేస్తారు. మా కన్నయ్య అయితే కాకరకాయని చూడంగానే వైక్ అంటాడు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులను, ఇతర క్రిములను నాశనం చేస్తుందండి. కాకరకాయ తరచూ తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్కి పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా రక్షణ ఇస్తుంది. కాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కాకరకాయ జ్యూస్ని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయంటండి. వేసవి నుంచి వర్షాకాలంలో అడుగు పెట్టేశామండి. ఈ సీజన్లో ఎక్కువగా సీజనల్ వ్యాధులకు జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధుల బారిన పడతాం. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు పెరిగి మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులు విజృంభిస్తాయి. అయితే